ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానంతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఈ యొక్క సువార్త ఈ వచ్చిన ఈ భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శాతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రోమా సైన్యములో 100 మంది సైనికులకు నాయకుడిగా శాతాధిపతిగా ఉన్నటువంటి ఆ ఒక రోమా ఆ శాతాధిపతికి మరి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే 100 మందికి శాతాధిపతిగా ఉన్నటువంటి ఆ శాతాధిపతికి మరి యేసు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి శాతాధిపతి తన సమస్య విషయమై యేసు ప్రభు దగ్గరకు రాలేదు. కానీ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తన శరీరంలో ఏదో అనారోగ్యమో, తన శరీరంలో ఏదో సమస్యో, దాని కొరకు యేసు ప్రభు వారి దగ్గరికి ఈ యొక్క శాతాధిపతి రాలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, తన దగ్గర పనిచేయు తన యొక్క దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ప్రభువుని వేడుకొనుటకు వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, తన దాసునిగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఆ పక్షవాయువు ద్వారా తను అస్వస్థ పాలైనట్టుగా మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తను తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు వారి ద్వారా జరుగుతున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అసాధ్యమైన మరి అద్భుతాలు, స్వస్థత కార్యాల గురించి ఈ శాతాధిపతికి మరి తెలియపరచబడింది. ఈ శాతాధిపతి కూడా విని ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే తన యొక్క దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు గనక మరి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారికి ఆ విషయాన్ని తెలియపరిచి తన దాసుని అతి స్థితి నుండి బాగు చేసుకుందామనే ఒక ఆశతో తను వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రభు అంటారు, నేను వచ్చి నీ దాసుడను స్వస్థపరుస్తాను అని ఆ శాతాధిపతితో అన్నప్పుడు ఆ శాతాధిపతి ఏమని అంటూ ఉంటాడంటే, నీవు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడును అని శాతాధిపతి ప్రభుతో అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు తన వెంట వచ్చుచున్నటువంటి శిష్యులను జనసమూహములను చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసము ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి శాతాధిపతి విషయమై అక్కడున్న జనసమూహములతోనూ శిష్యులతో ఆయన మరి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రభు ఆ శాతాధిపతితో, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ప్రియా దేవుని బిడ్డలారా ఆ శాతాధిపతితో చెప్పగా, ప్రియా దేవుని బిడ్డలారా, శాతాధిపతి వెళ్ళగా ప్రభు ఏ గడియలో అయితే ఆ శాతాధిపతితో నీ వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడును అని ప్రభు చెప్పారో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గడియలోనే ఆ దాసుడు పక్షవాయువు నుండి బాగు చేయబడి ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, బాధపడుతున్నటువంటి ఈ పక్షవాయువు గల ఆ ఒక దాసుడు ఆ బాధపడినటువంటి ఆ అనుభవిస్తున్న బాధ నుండి ప్రియా దేవుని బిడ్డలారా విడుదల పొందాడు. పడి ఉన్నటువంటి తాను, అంటే పక్షవాయువు ద్వారా ఒక మంచానికే పరిమితమైపోయినటువంటి తాను ప్రియా దేవుని బిడ్డలారా మరి లేవనెత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే సాధారణ మనిషి లాంటి ఆరోగ్య స్థితిని కలిగి నడిచే స్థితిని పొందుకొనుటను ఈ యొక్క మరి శాతాధిపతి దాసుడు మరి అతి అద్భుతమైనటువంటి స్వస్థతను తాను పొందినట్లు
దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, లేవగలిగాడు, నిలవగలిగాడు, నడవగలిగాడు. ఎవరు అంటే శాతాధిపతి దాసుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఒకరి మీద ఆధారపడకుండా తన పనిని తాను చేసుకుంటూ తన జీవన ప్రయాణాన్ని మరి కొనసాగించుకునేటటువంటి ఆ స్థితిని మరి ప్రభు ద్వారా తాను మరి పొందుకోగలిగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎవరు అంటే శాతాధిపతి దాసుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇటువంటి ఒక అసాధ్యమైనటువంటి అద్భుత స్వస్థత తన పట్ల సాధ్యపరచబడుటకు ప్రియా దేవుని బిడ్డలారా శాతాధిపతి విశ్వాసమే అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి శాతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసమును ప్రభు ఏమన్నారంటే, మరి నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యేసు ప్రభువారు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు ఆమేన్ అని అన్నారు. అంటే ఆ ఒక శాతాధిపతి యొక్క దాసుడు ఆయన స్వస్థత పరచబడాలి, నిశ్చయంగా స్వస్థపరచబడాలి, ఖచ్చితంగా స్వస్థపరచబడాలి. మరి ఈ యొక్క నేను చెప్పే ఈ వాగ్దానం, ఈ మాట అది స్థిరపరచబడి అది నెరవేర్చబడాలని ఆమేనని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14లో మనం చూస్తున్నప్పుడు ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు ఏవనగా అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు తనను విశ్వసించినటువంటి తన యొక్క బిడ్డల పట్ల వారు ఏ రకమైన అక్కర కలిగి ఉన్నారో, ఏ అవసరత కలిగి ఉన్నారో అది వారికి కలుగునుగాక, జరుగునుగాక ఏమండి అని ఆమేన్ అనువాడై ఆయన ఉన్నాడు. అంటే వారు విశ్వసించిన విశ్వాస ప్రకారం వారి యొక్క సమస్య ఏమై ఉన్నదో ఆ సమస్య నుండి వారు విడుదల పొందినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆమేన్ అనువాడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ఆమేన్ అనేటటువంటి పదానికి సంబంధించిన కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు తెలియపరిచి ఈ వాగ్దానాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆమేన్ అనగా నిశ్చయము, స్థిరము, నిజము, నమ్మకము అని అర్థమిచ్చు ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీ పదముగా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీలో ఆమేన్ దేవుని నామము, ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకే ఒక బిరుదుగా ఈ యొక్క ఆమేన్ అనేటటువంటి మరి ఈ యొక్క ఆ పేరు మరి ఉపయోగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదులలో పూర్వీకులైన వారు సమాజ మందిరములలోనూ తమ ఇండ్లలో ఆ సంగీతాన్ని పాడుతూ ఉన్నప్పుడు లేక ప్రార్థన చేయనప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ముగింపులో వారందరూ కూడా మరి ఆమేన్ అని ఏకశబ్దముతో వారు చెప్పుతూ ఉండేవారని మరి చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆమేన్ అనగా అలాగున జరుగునుగాక అని మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు 41:13, 72వ కీర్తన 19, 89వ కీర్తన 52వ చరణం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:16 వచ్చును, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20లో మనం చూస్తున్నప్పుడు నిశ్చయములై ఉన్నవి అని మనం చూస్తుంటాం. మూల భాషలో ఆమేన్ అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:19లో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఆయన మనలను ప్రియా దేవుని బిడ్డలారా దీవించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా మనం ఏ రకమైనటువంటి మరి కార్యాలు జరగాలని విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నామో ఆ కార్యాలను ఆమేన్ అనువాడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా అంటే అలాగున జరుగునుగాక అనేటటువంటి గొప్ప దేవునిగా తనను విశ్వసించిన మన జీవితాల్లో అలా ఉంటాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో
మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక ఉద్యోగ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉన్నావేమో, ఆ ఉద్యోగము మరి నేను పొందుకోనో, మరి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోనో అనేటటువంటి ఒక అపనమ్మిక నీలో కలగొచ్చు. కానీ ప్రభువు మీద విశ్వాసముతో ఆయన వాక్యాన్ని బట్టి ఆ ప్రయత్నములో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నీ కార్యాన్ని నా పట్ల చేయు అనే ఆ విశ్వాసముతో నీ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు నీ పట్ల ఆయన మరి ఎటువంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డ, మరి నీవు అనుకున్న కార్యాన్ని ఆమేన్ అనువాడై ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అంటే నీ విశ్వసించిన విశ్వాస ప్రకారము ఆమేన్ అలాగున జరుగునుగాక అనువాడిగా నీ పట్ల ఆయన ఉంటానని కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుచున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆయన కోరే విశ్వాసాన్ని మనం కలిగి ఉంటూ, అంతేకాకుండా మన యొక్క అక్కర తీర్చబడేటటువంటి విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండుట ద్వారా ఆ విశ్వాసాన్ని ఆయన ఆమేన్ అని ప్రియా దేవుని బిడ్డలారా అనువానిగా మన పట్ల ఉంటూ మనం అనుకున్నటువంటి కార్యాన్ని సఫలపరిచి అది మరి గొప్ప ఆశీర్వాదకరంగా మనకు దయచే దేవునిగా ఆయన ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరే ఆత్మీయత ద్వారా ఆయన ప్రతి విషయంలో తనను విశ్వసించిన మన జీవితాల్లో మనం తలపెట్టే కార్యాల విషయమై ఆమేన్ అనువాడై ఉన్నాడనే విశ్వాసముతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనం అనుకున్న ప్రతి కార్యాన్ని మనం పొందగలం. ఆ కార్యాన్ని మనం చూడగలం. మనం అనుకున్న దానిని మనం పొందుకునే రీతిలో ఆయన ఆమేన్ అనువాడుగా ఉంటూ తన ఆశీర్వాదాలతో ముందుకు నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉందునని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. రండి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఈ వాగ్దాన సంబంధమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లు అట్టి ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా దేవా. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రభువా ఇగో నైనా మరి నిన్ను విశ్వసించిన నీ బిడ్డల యొక్క ఆయా విశ్వాసాన్ని బలపరచడానికి శారీరకంగా మానసికంగా ఆత్మీయకముగా ప్రభువా నీ వాగ్దాన సంబంధించినటువంటి మాటల్లో ఉన్నటువంటి అయా ఇగోనైనా ఈ ఆశీర్వాద సంబంధించిన విషయాల ద్వారా ఈ యొక్క ధ్యానము వివరణ ద్వారా వారిని బలపరిచే గొప్ప నైనా మరి పరిచర్య అయా మా ద్వారా జరిపించుకుంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని విన్నటువంటి ప్రభువా మా ప్రియులను మీరు దీవించి వారు తలపెట్టే కార్యాల్లో ప్రభువా ఇగోనైనా మరి ఆమేన్ అనువాడుగా నీ ఉంటావని ఈ వాగ్దానము ద్వారా మాట్లాడిన దేవా ప్రభువా అట్టి రీతిలో ఉంటూ వారు తలపెట్టే ప్రతి కార్యాల్లో సఫలత జయమును వారు పొందుకుంటూ నిన్ను మహిమపరచు రీతిలో అయా మీ సాక్షులుగా వారిని మీరు వాడుకొనమని ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో నింపునుగాక. ఆమేన్ ఆమేన్.